రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు సర్కార్ ఆలోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. వెంటనే పెంచడమా లేక కొన్ని రోజుల తర్వాత నిర్ణయం తీసుకోవడమా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఇప్పటికిప్పుడు ధరలు పెంచితే కలిగే లాభ నష్టాలపై బేరీజు వేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మద్యం ధరలు పెంచడం సాధారణం. 2 సంవత్సరాల క్రితం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం లిక్కర్ రేట్లను పెంచింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ధరలు పెంచితే విమర్శలు వస్తాయనే కోణంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం లభ్యమవుతున్న అన్ని బ్రాండ్ల మద్యంపై 20 నుంచి 25% వరకు ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ధరలు పెంచితే ప్రతి ఏటా ప్రభుత్వానికి అదనంగా 3,000 రూపాయల నుంచి 3,500 కోట్ల రూపాయల వరకు అదనపు ఆదాయం సమకూరే ఛాన్స్ ఉంటుందని సర్కార్ ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 2022 మార్చిలో అప్పటి ప్రభుత్వం లిక్కర్ రేట్లను పెంచింది. దాని ప్రకారం ఈ ఏడాది మార్చిలోనే ధరలను సవరించాల్సి ఉండగా పార్లమెంట్ ఎన్నికల కారణంగా వాయిదా పడినట్లు అధికారులు భావిస్తున్నారు. ఏ మేరకు ధరలను పెంచవచ్చనే కోణంలోనూ సర్కారు ఆరా తీస్తున్నట్లు ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఒకవేళ లిక్కర్ రేట్లను సవరిస్తే వచ్చే రాజకీయ విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయ వనరుల్లో ప్రధానంగా లిక్కర్ సైతం ఒకటి. మద్యం అమ్మకాల ద్వారా ప్రతి ఏటా సుమారు 37,000 కోట్ల రూపాయల వరకు సర్కార్కు ఆదాయం సమకూరుతున్నది. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో అనేక సంక్షేమ పథకాలను ప్రకటించింది. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేస్తున్నది. ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. అలాగే రైతు భరోసా, పింఛన్ల పెంపు, మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల సాయంతో పాటు ఇతర హామీలను అమలు చేయాల్సి ఉన్నది. ఇటీవలే ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించింది. అందులో ఏ శాఖల నుంచి అదనంగా నిధులు సమీకరణ చేయొచ్చనే చర్చ జరిగిందని, అందులోనే లిక్కర్ రేట్ల పెంపు అంశం సైతం ప్రస్తావనకు వచ్చినట్లు టాక్.